హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజైతే ఎంతో రుచిగా ఉండే వంకాయ ఫ్రై అండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది కేవలం ఈ కర్రీ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసమేనండి. మాకు ఈ కర్రీ చేయడం వచ్చు కదా అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ కర్రీ చేసుకునే ముందు ఇలా వంకాయల్ని కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి వంకాయలు అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమాటాలని వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి తీసుకున్న వంకాయల్ని ఇలా వేసి 1 స్పూన్ ఉప్పు కూడా వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వంకాయల్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినంత కారం వేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రైలో. చూడండి, ఇలా కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం ముందుగా ఉల్లిపాయల్లో వేసుకున్నాము, వంకాయల్లో వేసుకున్నాము. ఇలా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.